అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం మరి మొదటి రోజు శుక్రవారంతో కూడి వచ్చిన శ్రావణ శుక్రవారం. మరి ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లోనూ లక్ష్మీదేవిని కొలువు తీర్చుకోవడానికి ఆడవారందరూ కూడా ఈ నెల వచ్చే నెల అంతా కూడా ఆగస్ట్ నెల అంతవరకు కూడా చక్కగా వీళ్ళంతా మంచిగా సువాసన వెదజల్లుతూ ఆ అమ్మవారిని రకరకాలుగా మనం రకరకాల నైవేద్యాలు దీప నైవేద్యాలతో అమ్మవారిని ఆహ్వానిస్తాం మన ఇంట్లోకి. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది చాలా చాలా విశేషంగా ఎలాంటి వారైనా సరే ఉన్నవాళ్ళు ఉన్నట్టు లేని వాళ్ళు లేనట్టు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు చక్కగా వరలక్ష్మి అమ్మవారిని పూజించుకొని ఆ రోజు ముత్తైదువుల్ని పిలుచుకొని ఎంతో రంగరంగ వైభవంగా ఎవరికి ఉన్న దానిలో వారు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఆ సంవత్సరం అంతా కూడా అమ్మ మన ఇంట్లో సిరి సంపదల్ని కురిపించి మన ఆరోగ్యము అలాగే మన వృద్ధి కోసం మనం ఈ పూజనైతే చేస్తామో అమ్మ కూడా అదేవిధంగా మనకి రక్షగా నిలబడుతూ ఉంటుంది. అది ఎందుకంటే నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నాను. అది నాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం అంటే ఆ వరలక్ష్మి వ్రతం రోజే చేయాలని ఏమి లేదు. ఆ నెలలో వచ్చే ఆఖరి శుక్రవారమైనా చేసుకోవచ్చు, మొదటి ఈరోజు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. నెల మొత్తంలో శుక్రవారం. అలాగే శ్రావణ మంగళగౌరి వ్రతం కూడా చాలామంది ఆచరించి చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మరి నేను చేసే పూజా విధానం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ షేర్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులను పెద్దలను మీరు ఆదుకొని సహాయ సహకారాలు అందించిన వారు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.